మైసూర్లో ఫేమస్ గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వచ్చాం. ఇప్పుడు ఇందులో ముందుగా శుకవన అంటే పక్షులు, శుకాలంటే చిలుకలు కదా, ఆ వనం ఒకటి చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ బోన్సాయి గార్డెన్ కూడా ఉందిట. అది వచ్చాం. వెల్కమ్ టు శుకవన అండ్ బోన్సాయి. ఇక్కడ గోడలపై కూడా డిస్ప్లే చేశారు మధ్య మధ్య పక్షులు ఉన్నట్టుగా. ఇది లోపలికి వచ్చాము. మీరు కూడా వింటున్నారేమో పక్షుల కిలకిలలు. రీహాబిలిటేషన్ సెంటర్ ఫర్ బర్డ్స్ శుకవన. స్టార్టింగ్లోనే 2 గుర్రాలు, అంటే నిజం గుర్రాలు కాదు, ఊరికే అలా షో పీసెస్ లాగా అన్నమాట. ఎంట్రీ శుకవన రీహాబిలిటేషన్ సెంటర్ ఫర్ బర్డ్స్. బయట ఎంట్రన్స్. ఇక్కడ అన్నీ కూడా ఇది గణపతి సచ్చిదానంద స్వామి పక్షులతో కలిసి దిగిన పిక్స్. కెమెరాస్ నాట్ అలౌడ్ కాబట్టి చూసొచ్చాక మీతో విశేషాలు పంచుకుంటాం. ఇది గణపతి సచ్చిదానంద స్వామి వారి బర్డ్స్ ఉండే ప్లేస్. ఇక్కడ ఏంటంటే ఇంత మటుకే ఫోటోలు తీయచ్చున్నారు, ఇంకా మిగతా తీయకూడదు. లోపల అసలు బర్డ్స్ అవన్నీ రియల్ బర్డ్స్ ఉంటాయి అని అన్నారు. సరే, ఇంతవరకు అందరు చూసినట్టు ఉంటుందని తీస్తున్నాము. ఇవన్నీ కూడా పక్షులు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దెబ్బతిన్న పక్షులకి పైన ఒక హాస్పిటల్ లాగా ఒకటి నిర్మించారు. అక్కడ అన్ని వాటికి చికిత్సలు జరుగుతూ ఉంటాయట. అవి బాగా అరుస్తున్నాయి అన్నమాట. అట్లాగే ఎదురుగా అంటే దీని బయట, ఈ గార్డెన్ బయట ఒక హాస్పిటల్ ఉందిట. అది ఈ బర్డ్స్కి ఆపరేషన్స్ అవి చేసేందుకు. ఇంత గొప్ప ఘనకార్యం చేసిన స్వామీజీకి నిజంగా అందరం ప్రణామాలు అర్పించాల్సిందే. పెద్ద పెద్ద చెట్లు, చాలా ఆహ్లాదకరంగా ప్లెజెంట్గా ఉన్న గార్డెన్ ఇది. మనకి సచ్చిదానంద స్వామి గురించి కొంచెమే తెలుసు. ఇంత గొప్ప సేవా కార్యక్రమాలు మూగజీవుల కోసం, అందులో నోరులేని ఆ పిట్టల కోసం ఆయన చేస్తున్న సేవ మనం ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి. ఇక్కడ ఈ తోటలో కూడా అన్ని రకరకాల దేవుళ్ళ విగ్రహాలు ఇవన్నీ పెట్టారు. ఇక్కడ కూడా అక్కడక్కడ చిలుకలు ఇవన్నీ ఉన్నాయి. ఇది గార్డెన్. వెనుక కూడా ఇంకా చిలుకలు. ఇక్కడ కూడా చిలుకలు. ఋషుల విగ్రహాలు.
ఈ ఆశ్రమంలో పక్షులకి చేసే సర్వీస్ అంతా ఇంత కాదు. ఇక్కడ బోర్డు పెట్టారు, ఆలయంలోని పక్షుల ఆహారానికి, వైద్య అవసరాలకు మరియు శుకవనం యొక్క నిర్వహణకు విరాళాలు అని పెట్టారు. ఇప్పుడే ఒక 1000 రూపీస్, అంటే ఏదో సముద్రంలో నీటి బిందులాగా ఇప్పుడే ఒక 1000 రూపీస్ డొనేషన్ ఇచ్చాం. ఎందుకంటే ఇంతకంటే మంచి పని, మనం డొనేషన్ ఇవ్వదగ్గ పని ఇప్పట్లో ఏం కనపడలేదు. ఇంకా కొన్ని పిట్టలు, ఇది ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాము. ఇక్కడ రుద్రాక్ష చెట్లు ఉన్నాయండి. ఆ రుద్రాక్ష పళ్ళు అవి పిట్టలు తింటాయట, పక్షులు తిన్న తర్వాత ఆ విత్తనాలు కింద పడతాయి కదా, అవి ఎండిన తర్వాత వాటిని బాగా బ్రౌన్ కలర్లో వచ్చి అవే రుద్రాక్షలుగా అవుతాయట. ఆ రుద్రాక్షలన్నింటినీ కూడా జమ చేసి శుద్ధి చేసి వాటితో స్వామికి, శివుడికి అభిషేకం చేస్తారట. అది ఇక్కడ ఆశ్రమవాసులు చెప్పారు. అది ఇంకా బయటకు వచ్చేస్తున్నాం శుకవనం నుంచి. చూడాల్సినవన్నీ చూసాము. స్వామివారి దయ వల్ల ఇన్ని మూగ పక్షులకి, మూగ జీవాలకి చక్కటి సర్వీస్ అందుతున్నది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా వంతు సాయంగా 1000 రూపాయలు అక్కడ డొనేషన్, ఒక 100 రూపీస్ ఒక హుండీలో వేసాము. ఇంకా ఎంతో చేయాలని ఉంది, కానీ ప్రస్తుతానికి ఇంతే చేయగలిగాము. ఇప్పుడు బోన్సాయి గార్డెన్లోకి వెళ్తున్నాం. ఇది కూడా ఇక్కడ శుకాశ్రమంలోదే, అంటే గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలోనే. ఇంకా మ్యూజియం కూడా ఉందట. 50 రూపీస్ టికెట్. ఇక్కడ ఫొటోస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు, అలౌ చేస్తారు. ఇది బోన్సాయి గార్డెన్. ఇది బోన్సాయి గార్డెన్. మనకి పేర్లు తెలియని చెట్లు చాలా ఉన్నాయి. అవి ఇంతే ఉంటాయి, ఇంతకంటే పెరగవు. అందుకే బోన్సాయి మొక్కలు అంటారు. అవి అంత చిన్నగా ఉన్నప్పుడే కాయలు కాస్తాయి, పళ్ళు అవన్నీ ఇస్తాయి మనకి. బోన్సాయి మొక్కలు. ఇది మొత్తం బోన్సాయి వనమే. మనకి పేర్లు తెలియని చెట్లు చాలా ఉన్నాయి. అవి ఇంతే ఉంటాయి, ఇంతకంటే పెరగవు. అందుకే బోన్సాయి మొక్కలు అంటారు. అవి అంత చిన్నగా ఉన్నప్పుడే కాయలు కాస్తాయి, పళ్ళు అవన్నీ ఇస్తాయి మనకి. బోన్సాయి మొక్కలు. ఇది మొత్తం బోన్సాయి వనమే. ఇవన్నీ నీళ్లు క్లీన్ చేస్తున్నారు, ఆకులు పడ్డాయి అందుకని పరిశుభ్రంగా. ఆశ్రమం కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ప్యారెట్స్ దగ్గర అక్కడ కెమెరాస్ అలౌ చేయలేదు, వాటిని కూడా ఎంతో క్లీన్గా ఉంచుతున్నారు. అవి ఉంచిన పంజరాలు అంటే కేజెస్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. ఇది బోన్సాయి వనం. గణపతి విగ్రహం. ఇక్కడ అన్ని తాబేలు, చిన్న చిన్న తాబేలు విగ్రహాలు అవన్నీ ఉన్నాయి నీళ్ళ దగ్గర. నీళ్ళలో కూడా కొన్ని ప్లాంట్స్ ఇట్లా అందంగా అలంకరించారు గార్డెన్. ప్రతి చిన్న విషయంలో కేర్ తీసుకున్నారు, శ్రద్ధ.
కమిట్మెంట్ ఉంటే మనిషి ఏదైనా సాధించవచ్చు. ఇది బోన్సాయి వనంలోనే ఇంకా కొన్ని చెట్లు, పూల తీగలు. వనం అంటే వనంలాగానే ఉంది. Really, we are lucky to visit such a nice place. ఇదిగోండి ఇక్కడ లాఫింగ్ బుద్ధ విగ్రహం ఈ వనం మధ్యలోనే. ఇక్కడ పాలకడలి మదనం. క్లియర్గా ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తాను. రాక్షసులు ఒక పక్క, దేవతలు ఒక పక్క. ఇది మందరగిరి అన్నమాట, వాసుకి. ఇది మూలికేశ్వర అనే ఒక పేరుతో స్టాచ్యూ పెట్టారు, రూట్స్ తోటి అనమాట. అంటే చెట్లకి మూలికలకి అధిపతి అని అర్థం. చాలా పెద్ద విగ్రహం, మనకి ఫోటో తీయడం కూడా చాలా కష్టమవుతుంది. మూలికేశ్వర ఇది సరిగ్గా పీఠానికి అంటే దత్తపీఠం దానికి ఎదురుగా ఉందన్నమాట. ఇది ఇలా ఇక్కడ దత్తాత్రేయుడు, శివపార్వతులు కుటుంబంతో, ఇంకా చిన్న చిన్న రూట్స్ అనమాట. ఇవన్నీ కూడా మూలికల్ని కూడా దేవుడిగా భావించే సంస్కృతి మనకుంది కదా. చెట్లని మనం అంటాం కదా, ఔషధులకి అధిపతి చంద్రుడు అని. ఈ రకంగా ప్రతిదీ కూడా మనం మూలికలకి అధిపతి చంద్రుడు అని, చంద్రకాంతితో ఔషధాలన్నీ కూడా ఉద్దీపన అవుతాయని ఇవన్నీ చెప్తుంటాం కదా. సో అందుకని వీటన్నిటిని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు ఈ రకంగా. బోన్సాయి అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ మధ్యలో దారి ఉంది మ్యూజియంకి వెళ్ళడానికి. కానీ ఇక్కడే బోన్సాయి ఇంకొక వింగ్ కూడా ఉంది, అందుకని ఇది కూడా చూద్దామని వచ్చాము. ఇప్పుడు ఇంకా మ్యూజియంలోకి వెళ్తున్నాం. అయిపోయింది బోన్సాయి వనం చూడటం. ఇది ఇంకా మేము ఇక్కడ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలోనే ఉన్నాం ఇక్కడే, అంటే మ్యూజియం దగ్గర. మ్యూజియం చాలా బాగుందండి. అయితే కెమెరా అలౌ చేయట్లేదు కాబట్టి ఫోటోలు అవి తీయలేకపోయాం. గ్రౌండ్ ఫ్లోర్లో రకరకాల విగ్రహాలు, రకరకాల కలెక్షన్స్ అవన్నీ ఉన్నాయి. పైగా ఏంటంటే 1800 kgs భగవద్గీత బుక్. అందులో ఏంటంటే ఒక్కొక్క పేజీలో 18 లాంగ్వేజెస్లో ఒక శ్లోకాన్ని 18 లాంగ్వేజెస్లో అట్లా భగవద్గీత. మొత్తం బుక్ వెయిట్ 1800 kgs, చాలా పెద్ద బుక్ అనమాట. అది కనీసం 3.5 feet ఉంటుంది నా అంచనా ప్రకారం. అక్కడ వాళ్ళు ఎంతో ఉంటుందో చెప్పలేకపోయారు. అది తర్వాత ఫస్ట్ ఫ్లోర్ రిపేర్లో ఉందిట, రెనోవేషన్ వర్క్. సెకండ్ ఫ్లోర్ వెళ్ళాను. సెకండ్ ఫ్లోర్లో ఏంటంటే కాయిన్స్, ఎప్పుడో ఇంగ్లీష్ వాళ్ళ కాలంలో ఉన్నట్లాంటి కాయిన్స్, అక్కడి దగ్గర నుంచి ఎన్నో కాయిన్స్ కలెక్షన్స్. ఇంకా స్టాంపులు అయితే ఇంకా అడగద్దు, మనం వేలల్లో ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాంప్స్ అనమాట. అవి ఎట్లాంటివంటే మనుషుల ముఖాలతో కూడినవి, కొన్ని డిఫరెంట్ కాంటినెంట్స్ నుంచి కలెక్ట్ చేసిన స్టాంపులు వేలల్లో ఉన్నాయి ఆ స్టాంపులన్నీ కూడా. ఇంకా క్రిస్టల్స్తో చేసిన చాలా ఆర్టికల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, ఒక్క క్రిస్టల్ని మనం చూస్తుంటే దాంట్లో నుంచి రకరకాల రంగులు, ఆ మెరుపులు అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. అదంతా సెకండ్ ఫ్లోర్. ఇంకా థర్డ్ ఫ్లోర్ వచ్చి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు డిస్ప్లే చేయడం కూడా చాలా బాగుంది. అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ పెట్టారు, ఓకే. అయితే మన పురాణాల్లో దేవతలకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి ఏంటి సంబంధం అంటే, దాదాపు ప్రతి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్తోనూ మన దేవతలకు సంబంధం ఉంది. మురళి అంటే మనకు తెలుసు కృష్ణుడు, అట్లాగే మృదంగం నంది, అట్లా ఒకటొకటి చూపిస్తూ వెళ్ళారు.
నారదుడు, తుమ్మురుడు, వీణ, ఇట్లా నిజంగా మనకు తెలియని కూడా చాలా విషయాలు స్ట్రైక్ అవుతాయి మైండ్కి. అప్పుడప్పుడు తట్టవు కదా, అలా అనమాట. ఇది గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో మ్యూజియం. సో ఇక్కడే ఇప్పుడు ఒక గుడి ఉంది, ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిట. ఇది చూద్దామని వచ్చాం. ఇది చూశాక సచ్చిదానంద స్వామి ఆశ్రమం కూడా ఇక్కడే ఉంది, కొంచెం దూరంలో, ఇదే ప్రాంగణంలో. అది కూడా చూస్తే మా మైసూరు ట్రిప్లో ఇంకా అన్నీ అయిపోయినట్టే. రేపే ప్రయాణం హైదరాబాద్కి. ఇది గుడి ప్రాంగణం. బాలాజీ అని చెప్పాడు డ్రైవరు. ఇక్కడ ఎదురుగా ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇటు నుంచి చూస్తే గుడి కార్యసిద్ధి హనుమాన్ అని ఉంది. గర్భగుడిలో మనం తీయం కదా, అయితే ఆలయం పైననే స్వామివారి విగ్రహం ఉంది, హనుమంతుల వారిది. చాలా పెద్దది. దాని కింద గుడి అన్నమాట. ఇది గుడి కూడా చాలా పెద్దది ప్రాంగణం. గోపురాలు, శిఖరాలు, కింద మంచి కార్పెట్స్, చాలా పరిశుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ పైన కూడా ఇంకేదో శిఖరము. ఎదురుగా ఇక్కడ ఒంటె, క్యామెల్, అంటే హనుమంతుల వారి గుడి కదా, ఆయన వాహనం అని అంటారు కదా, అందుకని ఇక్కడ క్యామెల్ ఇది కూడా ఉంది. ఇప్పుడే హనుమంతుడి దర్శనం చేసుకున్నాము. చాలా అద్భుతంగా ఉంది. అయితే పాతాళ హనుమంతుడు అని చెప్పేసి అక్కడ ఒక 10 రూపీస్ టికెట్ పెట్టారు. పాతాళ హనుమంతుడు చాలా కంజెస్టెడ్గా ఉంటాయి స్టెప్స్, ఎర్ర లైట్లు. నిజంగా పాతాళలో కనుక వెళ్తున్నట్టే ఉంటుంది. చాలా మెట్లు ఉంటాయి. అయితే వెళ్ళేటప్పుడు ఓం నమో హనుమతే నమః అని మంత్రం చెప్పుకోమని చెప్పారు. సరే వెళ్ళాము. అక్కడ చాలా బాగుంది. పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నాడు. వెనక జలపాతాలు, అంటే పాతాళంలో ఉన్నట్టుగా అనమాట, అవన్నీ ఉన్నాయి. తర్వాత కింద దర్శనం చేసుకున్న మొత్తం తమలపాకులతోనే ఆయన అలంకరించారు. ఆయన వస్త్రాలు కూడా అన్నీ తమలపాకులాగానే, చాలా బాగుంది, కళగా ఉంది. ఇప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళదామని అనుకుంటున్నాం. ఈ పక్కనే ఉంది ఇది. దీని వెనకాలనే వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయము. ఈ పక్కనే ఇప్పుడు మేము వచ్చింది హనుమంతుడి ఆలయం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇది కూడా పెద్దగానే ఉంది. ఇది గోపురం. చక్రం, అటు పక్కన చక్రం, జయ విజయులు, ఇవన్నీ కూడా ఆశ్రమంలో భాగాలే అనుకుంటాను. ఎందుకంటే గణపతి సచ్చిదానంద స్వామి పిక్స్, ఫొటోస్ కనిపిస్తున్నాయి అక్కడక్కడ. ఇప్పుడు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆయన ఆశ్రమం వైపు వెళ్తున్నాను. ఇదే ఆశ్రమం. దారికి ఇరుపక్కల స్తంభాలు, చెట్లు, పక్షుల కిలకిలలు. నిజంగా ఆశ్రమం దగ్గర ఎలాంటి వాతావరణం ఉంటుందో అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ ప్రశాంతత. ఆ చిన్న చిన్న పిల్లలు కూడా ఆశ్రమవాసులు అనుకుంటాను, ఆడుకుంటున్నారు. కాషాయ బట్టలు వేసుకొని కొంతమంది ఇటు వస్తున్నారు. వీళ్ళందరూ ఆశ్రమవాసులు అన్నమాట. ఆశ్రమానికి ఇరుపక్కల ఏనుగులు. బోర్డు కూడా గేట్ మీద డిస్ప్లే చేశారు, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి. ఇది ముందు వైపు ప్లేస్, అంటే ఈ మెయిన్ ఎంట్రన్స్కి మనం చూస్తే లెఫ్ట్ సైడ్ అనమాట. ఇక్కడ ఇది బుక్ షాప్. ఇంకా కొంచెం ఏదో రెనోవేట్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ చెట్టు కింద శివుడి విగ్రహం. చాలా దయాపూరితమైన ఒక
చల్లని చిరునవ్వు. ఇప్పుడు కొత్త కొత్తవి మనం చూస్తుంటే శివుడి పిక్చర్స్ కానీ పెయింటింగ్స్ కానీ అవి ఎలా ఉంటాయంటే 6 ప్యాక్స్ దేవుడికి కూడా. ఆయన ఏదో ఫైటింగ్కి వెళ్ళబోతున్నట్టు. ప్రపంచాన్ని విశ్వం మొత్తాన్ని రక్షించే విశ్వనాథుడు ఆయన ఎవరితో ఫైట్ చేయాలి? ఆయనకు ఒక ప్రాకృతమైన శరీరం, అంటే మనలాగా ప్రకృతి చేత నిర్మించబడిన శరీరం కాదు కదా ఆయనది. అట్లా మనకున్నవన్నీ కూడా దేవుళ్ళ మీద మనం రుద్దేసి వాళ్ళని కూడా మనతో సమానంగా చూడడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? అది ఆలోచించాలి. మనం అట్లీస్ట్ దాన్ని ఎంకరేజ్ చేయకూడదు, అలాంటి పిక్చర్స్ని, అలాంటి విగ్రహాలు. నేను గేట్కి ఇటుపక్క చూసాం కదా ఇప్పుడు మనం. ఇప్పుడు ఇటుపక్క ఇటు కూడా అంతే, స్తంభాలు, చక్కటి వాటి మీద శిల్పాలు, పువ్వులు, లతలు, తీగలు, ఇదంతా కూడా ఆశ్రమంలో ఒక భాగం. ఇక్కడ ఎంట్రన్స్లోనే దత్తాత్రేయ స్వామి విగ్రహం. ఎటు చూసిన చక్కని గ్రీనరీ. లోపలికి వచ్చాను ఇప్పుడు. ఇదంతా లోపల దృశ్యాలు అన్నమాట. చాలా పెద్ద ఆశ్రమం అండి. ఆశ్రమం అంటే ఆశ్రమంలాగానే ఉంది, నిర్మలంగా, ఎట్లాంటి హంగామాలు ఏవీ లేకుండా. ఎంత పెద్ద ప్రాంగణమో ఇదంతా కూడా. ఇదంతా కూడా ఆశ్రమం ప్రాంగణమే. ఇక్కడ డయాజ్ ఉంది, అంటే మహాశివరాత్రి అప్పుడు చేస్తుంటారు. ఇది వేశారు కదా డేట్, 8th మార్చి, రీసెంట్గా జరిగిన ఈవెంట్ అన్నమాట. ఇది స్టేజ్. ఇదంతా పెద్ద స్టేజ్. ఇదంతా ఆశ్రమం. ఇది 2000 సాలగ్రామ శ్రీహరి సన్నిధి అని అన్నారు ఇక్కడ. పైన భగవద్గీత పెయింట్ చేశారు. భగవద్గీత అంటే గీతాచార్యుడి ఆయన గీత చెప్తున్న ఘట్టం అన్నమాట. అది కింద గుడి. ఇది దత్త మందిరం అండి. ఇది శ్రీహరి సన్నిధి అని అన్నాం కదా, దానికి ఎదురుగా ఉందన్నమాట రుద్రాక్ష చెట్టు. దాని కింద అన్నీ కూడా దేవుళ్ళ విగ్రహాలు పెట్టారు. ఇది దత్తాత్రేయుడు, కృష్ణుడు, నరసింహస్వామి అందరూ ఉన్నాయి ఇక్కడ, చాలామందివి శివలింగాలు. ఈ చెట్టు కూడా రాశారు జై గురుదత్త అని. మంత్రాలు వినిపిస్తున్నాయి, ఎంతో మధురంగా ఉంది ఆశ్రమ వాతావరణం. ఈ పక్కనే శ్రీహరి సన్నిధి, అంటే దాని పక్కనే శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్. అక్కడి నుంచి మంత్రాలు అవి వినిపిస్తున్నాయి, స్తోత్రాలు. బయటకు వచ్చేటప్పుడు ఇది ఇంకొక సైడ్. ఇప్పుడైతే గేట్ లాక్ చేసి ఉంది. దాని ముందు వైపు వీణలు డిస్ప్లే చేశారు, అంటే వీణ అలాగా చెక్కినవి. ఇది ఇక్కడ ఇంకొక వీణ.
ఇక్కడ ఒక వీణ. గణపతి సచ్చిదానంద స్వామి వారికి వచ్చిన గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్స్ సర్టిఫికెట్స్ కూడా డిస్ప్లే చేశారు మ్యూజియంలో. ఇంకా టెంపుల్లో కూడా కనిపించింది. ఇంకా ఆశ్రమం బయటకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడితోటి మా మైసూర్ ట్రిప్ కంప్లీట్ అయినట్టే. ఇది ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళే గేటు. ఇక్కడ సైడ్కి మనం వెహికల్స్, మన కోసం వెయిట్ చేసే కార్లు గిర్లు ఏమైనా ఉంటే అవి ఇక్కడ ఉంటాయి. 2 వీలర్స్ వాళ్ళు కూడా ఇక్కడ ఆపుకోవచ్చు. లేదంటే ఇది మెయిన్ ఎంట్రన్స్, అంటే బయటికి వెళ్ళొచ్చు. సో ఇదండి మైసూర్ ట్రిప్. అందులో ఇంపార్టెంట్ ప్లేస్లు నిజంగా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా ఎంత ఆనందంగా ఉంటుందంటే 12 మంది ఆళ్వార్లని చూడటము, వైష్ణవ భక్తులు 63 మంది నాయనర్లని దర్శించటము, అది పురాతన ఆలయాల్లో, అది చాలా గొప్ప అనుభూతి. అట్లాగే బృందావన్ గార్డెన్స్, ఇంకా వచ్చేసి మహారాజా ప్యాలెస్, ఇవన్నీ కూడా అద్భుతమైన విషయాలు మైసూర్లో. అంటే అటు ప్రాపంచికమైన విషయాల్లో, ఇటు ఆధ్యాత్మిక పరంగా కూడా అందరూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే, శ్రవణ్ గారు వీడియో బాగుందండి అని వాట్సాప్ మెసేజ్ చేసే కంటే దయచేసి లైక్స్ కొట్టండి, వీలైనంత మందికి షేర్ చేయండి. ఐడియా ఉంటుంది మైసూర్ వెళ్తే ఏం చూడాలి అని. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెయిట్ చేస్తుంది మా కారు, అంటే ట్రావెల్స్ వాళ్ళు అరేంజ్ చేసిన కారు.